మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం చక్కని మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. సంతానం యొక్క తమ మాటను పరిపూర్ణంగా అర్థం చేసుకుంటున్నారు, తమ యొక్క మాటను వింటున్నారనే భావాలు మీలో ఏర్పడతాయి. కుటుంబ వాతావరణం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులు ముఖ్యంగా ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి వాళ్ళకు, ఉన్నత ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్లకు, ఉన్నత విద్యల కోసమే ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి చక్కని అనుకూల ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అనేకమైన చికాకుల నుంచి, గతంలో ఉన్నటువంటి చికాకుల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కాస్త మీరు కుదుటపడవచ్చు. తండ్రి గారి ద్వారా కానీ లేదా తండ్రి గారి తరఫు ఉన్నటువంటి ఆస్తుల వల్ల ఏర్పడిన విభేదాలు పరిష్కారమై మీకేదో లబ్ధి కూడా ఏర్పడే అవకాశం ఉంది. స్థిర చరాస్తులను వృద్ధి చేసుకునే అవకాశం కనపడుతోంది. అయితే ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు అవసరం. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఔషధ సేవనం కానీ వైద్యుడిని సంప్రదించడం కానీ జరిగేటువంటి అవకాశాలు ఈ వారం కనపడుతూ ఉన్నాయి. ఇక ప్రయాణాలలో ఏ విలువైనటువంటి డాక్యుమెంట్స్ తగు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి విదేశాలకు ప్రయాణం విదేశాల కోసమై విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ విదేశ ప్రయాణానికై సమయ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి రెండవ ప్రయత్నంలో ఒకసారి ప్రయత్నం చేసిన రెండవ ప్రయత్నంలో కొంత మీకు అనుకూలత ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. వారాంతంలో మాత్రం చాలా కాలంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం కూడా కనబడుతుంది. ధనం మాత్రం మంచినీళ్ళలా ఖర్చు అయ్యే అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా పసుపు రంగు పుష్పాలతో రామచంద్ర స్వామిని పూజించండి. అంతేకాకుండా మీరు కూడా బిల్వ వృక్షాన్ని చక్కగా పోషించండి. ఒక మారేడు చెట్టు నాటండి. తద్వారా ప్రతిరోజు దానికి దీపారాధన ఆవు నెయ్యితో చేయండి. ప్రతిరోజు నీళ్లు పోయండి. తద్వారా వారాంతంలో ఒక చక్కని శుభవార్త, ఆర్థికమైన ఉన్నతి మీకు ఏర్పడుతుంది. ఇంకా ఉత్తమ ఫలితాల కొరకు రాహుకేతు స్తోత్రాలను ఖచ్చితంగా చేయాలి. అలాగే అంగారక స్తోత్రం సర్వ విధాలా మిమ్మల్ని రక్షిస్తుంది.